ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం వెంటనే జరపాలనా? తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల గజిటెడ్ నాన్ గజిటెడ్ ఉపాధ్యాయుల కార్మికుల పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సీఎం యనుమల రేవంత్ రెడ్డి చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు క్యాబినెట్ మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు బోనస్లు అడగటం లేదు, సంక్షేమ పథకాలు ఆపి మా జీతాలు పెంచమనటం లేదు, మేము నెలవారీ మా జీవితంలో నుండి ప్రతి నెల బ్యాంకులో జమ చేయకుండా జీపీఎఫ్లో మా జీవితంలో నుండి డబ్బులు దాచుకోవటం జరుగుతుంది. ఆ యొక్క జీపీఎఫ్ డబ్బులు మాకు అవసరం ఉన్నప్పుడు కావాలని మేము అడుగుతున్నాము తప్ప వేరే విధముగా అనుకుంటే ఎలా? 14 నెలల నుండి రిటైర్డ్ అవుతున్న ఉద్యోగులకు పెన్షన్లు తప్ప వేరే బెనిఫిట్స్ కోసం 14 నెలల నుండి ఎదురు చూస్తున్నామని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల గజిటెడ్ మరియు నాన్ గజిటెడ్ ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు. ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ, ఇది మా ప్రభుత్వం, మా ప్రభుత్వానికి మేము ఇబ్బంది పెట్టాలని మా ఉద్దేశం కాదు. మా రావాల్సిన డిఏలు, సరెండర్ లీవ్, మెడికల్ బిల్స్, జీపీఎఫ్ అనేక రకాల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అవి కొన్ని అయినా మంజూరు చేసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉంటారని మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు.